పూజలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లిపై నుండే నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏదైతే మనందరం చూస్తున్నామో దేశమంతా కూడా కాశీకి వెళ్తారు. వయస్సులు తల్లిపైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండకు వచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు. అది ఈరోజు ఈ తల్లి మహిమ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే 7 అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు, 90 అడుగుల విగ్రహం పెట్టారు. మొత్తం అన్నీ కూడా స్వచ్ఛందంగా చేశారు. రేపు ఎల్లుండి నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు. దాతలందరినీ పేరు పేరున ఈ శుభదినాన పవిత్ర సమయంలో అభినందిస్తున్నా, వాళ్ళ సేవలు కొనియాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులు కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలనే ధ్యాస లేదు. కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. ఇది ఇవన్నీ కూడా అన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నోసార్లు చెప్పాను, అందుకే ఆర్య వయస్సుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది. ఆ ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ తల్లి దయ వల్ల నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. అంటే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పినా, ఫోన్లో కొట్టినా సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఎవ్వరికి ఇబ్బంది రాకూడదు. ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి మిత్రులుగా ఉండాలి, శ్రేయోభిలాషగా ఉండాలి. మీ కష్టానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆర్థికంగా కావచ్చు, అదే మరిగా ఎక్కడన్నా క్లియరెన్స్ ఇవ్వాలంటే క్లియరెన్స్ పరంగా కావచ్చు, భద్రత కానీ ఏది కావాలన్నా మీకు చేసే పరిస్థితి రావాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరినీ సుఖ సంతోషాలతో చూడడమే
ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు తల్లి దగ్గర నేను కూడా మీ అందరికీ చెప్తున్నా.